మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. చెమ్ము కలిగిన దేవుని పిల్లారా, మీ హృదయాలు వెలిగించే మాటతో దేవుడు ఎక్కువ నీ మాటలు తీసుకొని వచ్చున్నాడు కనుక మీరు నేను కలిసి ప్రభు మాటలు ధ్యానం చేసుకుందాం. ప్రభు మాటలు ధ్యానం చేసుకోబోయే ముందు రాత్రికాలం నుంచి మిమ్మల్ని, మీ కుటుంబాన్ని, మమ్మల్ని, సంఘాన్ని, భూమి మీద ఉన్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకుని ఊపిరిని, జీవాన్నిచ్చి, మంచి ఆరోగ్యం ఇచ్చి, మళ్ళీ ఆయన మాటలు వినగలిగే భాగ్యం ఇచ్చిన దేవునికి శిరస్సు వంచి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామమున పరలోకమందున దేవునికి వందనాలు, స్తుతులు తెలియచేసుకుంటూ, చేయగలిగిన దేవుని పిల్లారా, ఏ మాటల చేత అయితే దేవుడు ఈరోజు మన హృదయాలు వెలిగించాలనుకున్నాడో ఆ మాటలు ఒకసారి మనం ధ్యానం చేసుకోగలిగితే, అపోస్తుల కార్యము 2వ అధ్యాయము 24వ వచనంలో మంచి మాట దేవుని మన కోసం దాచిపెట్టాడు. ధ్యానం చేసుకుందాం. మరణము ఆయనను బంధించి ఉండుట అసాధ్యము గనుక దేవుడు మరణ వేదనను తొలగించి ఆయన లేపిన రాయబడింది. దేవుని పిల్లలు అంటే మహానుభావుడైన యేసుక్రీస్తు వారిని సిలువేసి సమాధి చేశారు కదా. సమాధి చేసినప్పుడు మరణం ఆయనను బంధించుట అసాధ్యము అంటే మరణం అనగా పాతాళం. దేవుని పిల్లరా, పాతాళము యేసుక్రీస్తు వారిని బంధించుట అసాధ్యము కనుక దేవుడు మరణ వేదనలో తొలగించి ఆయనను తిరిగి లేపిన రాయబడింది. దేవుని పిల్లరా, అంటే యేసుక్రీస్తు వారిని మరణం పట్టుకోలేకపోయింది, మరణం బంధించలేకపోయింది. అంటే ఎందుకు అంటే దేవుని ఇష్టానుసారంగా భూమి మీద యేసుక్రీస్తు వారు బతికాడు కనుక మరణ వేదనను తొలగించి యేసుక్రీస్తు వారిని తిరిగి మృతుల్లోంచి 3 దినం లేపాడు. దేవుని పిల్లారా, కనుక భూమి మీద వివాహం అనేది చాలా ఘనమైనది, గొప్పది. దేవుని పిల్లారా, ఆ ఘనమైన గొప్ప కార్యమును బట్టి మనం ఇవాళ ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా జీవము కలిగిన మా పరలోకపు తండ్రి, నైనా నీ కృప కలిగిన నామానికి వందనాలు. నైనా వివాహం అన్ని విషయంలో ఘనమైనదిగా నువ్వు ఏర్పాటు చేసి తండ్రి, వేరుగా ఉన్న ఇద్దరిని జంటగా నువ్వు సమకూర్చినైనా ఒక సంసార జీవితం, ఒక కుటుంబాన్ని భూమి మీద నా తండ్రి నువ్వు ఏర్పరిచావు. నైనా అయ్యా, మా భారతదేశంలోనైనా ఇదిగో నా తండ్రి సంసార బంధం అనేది చాలా విలువలతో కూడిందని నా తండ్రి నైనా మా పూర్వీకుల నుంచి నా తండ్రి మాకు చక్కగా మొత్తం సంసార బంధాలు కలిగి మేము ఉన్నాము నా తండ్రి. కానీ మా దేశంలో నా తండ్రి భయంకరమైన దుష్ట శక్తులు ప్రవేశించిన అయినా ఇదిగో నా తండ్రి భర్తను భార్య చంపడము, భార్యను భర్త చంపడం అయినా భయంకరమైన డబ్బు మీద నా తండ్రి వ్యామోహము కలిగి, ఆస్తుల మీద వ్యామోహాలు కలిగి నా తండ్రి ఒకళ్ళు చంపుకుంటూ నా తండ్రి ఒకళ్ళకొకళ్ళు లోబడక నా తండ్రి కుటుంబ వ్యవస్థను పాడు చేస్తున్నారు నైనా. చిన్నపిల్లలని కూడా దయాదాక్షిణం చూపక నా తండ్రి నైనా ఇదిగో నా తండ్రి భయంకరమైన అక్కర సంబంధాలకు, వ్యభిచారాలకు లోనైపోయిన తండ్రి కుటుంబ వ్యవస్థను పాడు చేసుకుంటున్నారు నైనా. కనుక నా తండ్రి ఇదిగో నేను ఒకళ్ళకొకళ్ళు లోబడి నా తండ్రి వాళ్ళ కుటుంబాలు చక్కగా కట్టుకుంటున్నట్లు నా తండ్రి భార్యగా నా తండ్రి నైనా భార్య భర్తకు లోబడాలనైనా, భర్త అయితే నా తండ్రి తన శరీరాన్ని ఎంతగా ప్రేమించుకుంటుంటాడు, తన భార్యను అంతగా ప్రేమించమని చెప్పావు తండ్రి నైనా. వివాహం చేసుకుంటున్న ప్రతి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకొని అయినా, వివాహాలు చేసుకొని సంసార జీవితం సాగిస్తున్న ప్రతి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకో తండ్రి. అయ్యా, వారి కుటుంబాల్లో దుష్ట శక్తులు ప్రవేశించకుండా నీ కంచా, నీ కాపుదలేసినైనా ఇదిగో భార్య భర్తలు ఒకళ్ళకొకళ్ళు లోబడి నీ యందు భయభక్తులు కలిగినైనా నీవిచ్చిన బిడ్డలు నా తండ్రి చక్కగా నీ కోసం పెంచుతూ ఒక కుటుంబ వ్యవస్థను నా తండ్రి కాపాడుకుంటూ ముందుకునైనా నడవగలిగే భాగ్యం మా దేశంలో ఉన్న ప్రతి కుటుంబంలో మీరు అనుగ్రహించి సహాయం చేయమని మా రక్షకుడు నీ కుమారుడైన యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు, ధన్యవాదాలు.